2021 నుంచి చంద్రబాబు నాయుడు గారి కుట్రలో పావులుగా మారిపోయారు. ముఖ్యంగా మన సునీతక్క తర్వాత క్రమంలో శర్మల కేవలం పొద్దున్న లేసే వచ్చి తిట్టడమే తిట్టడం. ఎంత మాట వస్తే అంత మాట, నోటికి ఎంత మాట వస్తే అంత మాట. నిజంగా బాధేస్తుంది. నాకేం కోపం అయితే లేదు కానీ బాధేస్తుంది. ఎందులో ఇంత ఘోరంగా తిడుతుంటారు మనల్ని. వాళ్ళకు బాగా తెలుసు ఇరికిచ్చింది వాళ్ళే, మళ్ళీ విమర్శించేది వాళ్ళే. 2021లో సునీతక్క, చంద్రబాబు నాయుడు గారు, అప్పుడు ఢిల్లీలో ఒక తెలుగు వ్యక్తి, ఒక పెద్ద మనిషి ఉన్నాడు, ఒక వ్యవస్థను హెడ్ చేస్తూ, చాలా ముఖ్యమైన వ్యవస్థ. ఆ వ్యవస్థ గురించి మనం బయట బహిరంగంగా మాట్లాడలేని పరిస్థితి మీ అందరికీ తెలుసు. బహుశా ఆ వ్యవస్థ హెడ్ అతను వీళ్ళ ద్వారా సిబిఐని ప్రభావితం చేసినారు. మరి 2.5 సంవత్సరాల తర్వాత వాచ్మెన్ రంగన్న 2.5 సంవత్సరాలు ఏమీ మాట్లాడకపోవడము, లై డిటెక్టర్ టెస్ట్ చేసినా కూడా ఏమీ చెప్పకపోవడము, 2.5 సంవత్సరాల తర్వాత వీళ్ళ దగ్గరకు వచ్చి ఈ నలుగురు చేసినారని పేర్లు చెప్పడము. ఆ నలుగురిని సిబిఐ అరెస్ట్ చేయదు. ఆ నలుగురిలో ఒక వ్యక్తిని అప్రూవర్ చేస్తుంది. అప్రూవర్ చేయకముందు, అప్రూవర్ అంటే ఏంటంటే నిందితుడిని సాక్షిగా మార్చడాన్ని అప్రూవర్ అంటారు. అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసినాడు. 2 అక్కలు రోడ్డు మధ్య తిరుగుతున్నారు కదా, ఏ ఒక్కసారి కూడా అతను నోటి మరి మాట వరుస కూడా చెప్పరు. తానే చంపే అని మొత్తుకుంటున్న ఆ వ్యక్తిని ఓడిమ్మని మాట వరుస కూడా మా అక్కగారు ఇద్దరు చెప్పరు. నా మీద ఎందుకు మరి ఏడుస్తారో నిజంగా వాళ్లకు, ఆ దేవుడికి, ఆ చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళకే తెలియాల. కసిపూసి వదిలేసినారు నన్ను. నేను చెప్తా ఉన్నా ఈ 3 ఏళ్లుగా నాన్నను ఇదే తప్పుడు వాంగ్మూలాలు, ఇదే తప్పుడు అప్రూవర్ సాక్ష్యాలు వీటిని పెట్టి నాన్నను దాదాపు 385 రోజులు నాన్నను జైల్లో పెట్టారు. దేవుడి దయ వలన, మీ అందరి ఆశీస్సుల వల్ల ఇటీవల ఆయనకు బెయిల్ వచ్చి కండిషనల్ బెయిల్ నాన్న ఎటువంటి వాడో మీకు తెలుసు. ఆయన కూడా క్రైమ్ ఎంకరేజ్ చేసేవాడు కాదు. ఎప్పుడు పులివెందులకు పోయినా దొరుకుతాడు మనిషి, ఎప్పుడైనా అవైలబుల్ గా ఉంటాడు, ఎవరికి ఫోన్ చేయమన్నా చేస్తాడు, ఎవరికైనా మద్దతుగా ఉంటాడు. ఆయన నాశనం చేసి ఆయన జైల్లోకి పోయినప్పుడల్లా నేను చూడపోయినప్పుడల్లా ఒక మాట అనేవాడు, నేను జీవితంలో తెలిసి ఎవరికి ద్రోహం చేయలే, కానీ దేవుడు ఎందుకు నాకు ఇట్లా రాసి పెట్టాడు నా జీవితాన్ని, మనం ఏ తప్పు మనం చేయలేదు, మనకెందుకు దేవుడు ఇట్లా రాసి పెట్టినాడు, ఏంది ఇది నాకేం అర్థం కావడం లేదని ఆయనకు ఆ సమాధానం దొరక్క పాపం చాలా ఇబ్బంది పడినాడు. ఆయన ఉన్న సమయంలోనే మాక్సిమం నేను కవర్ చేసే ప్రయత్నం చేసిన. మీ అందరికి గుర్తుంటుంది, కార్యకర్తకు జగనన్న భరోసా అనే ప్రోగ్రాం సిబిఆర్ డ్యామ్ దగ్గర పెట్టినాం. మనం ఉదయం 5:30కు మొదలు పెట్టినాం, రాత్రి 10:30 వరకు నేను నిలబడుకోండి. మీ అందరూ దేవుడు మనం తప్పు చేయకుంటే మనతో ఎప్పుడు ఉంటాడు. ఈ సమస్యలు అనేటివి వస్తాయి, అప్పుడప్పుడు కొన్ని అకారణంగా వస్తాయి. వచ్చినప్పుడు కూడా దేవుడి సమస్యల్లో మనతో తోడుగా ఉంటాడని కూడా నేను నమ్ముతున్న కారణం ఒకటి ఎవరెన్ని విమర్శలు చేసినా, ఎవరెన్ని మాటలన్నా కూడా తప్పకుండా గట్టిగా నిలబడతాం, గట్టిగా నిలబడి తీరుతాం. రాబోయే రోజుల్లో కూడా ఎదిరిస్తా, ఎవరినైనా ఎదుర్కొంటా. నా దగ్గర ధైర్యం ఉంది. తప్పకుండా రాబోయే రోజుల్లో మీ అందరి సహాయ సహకారాలతో అన్ని విషయాలు కూడా బయటికి వస్తాయి. ఎన్ని వేల అడుగుల లోతులో మీరు దాచిపెట్టినా కూడా ఏవి దాగవు, అన్ని బయటికి వస్తాయి. తప్పకుండా ఆ రోజు వీళ్ళు నాకు ఎలా క్షమాపణ చెప్తారో కూడా చూడాలా, ఖచ్చితంగా వినాలని కూడా నాకు వివేకం పెదనాన్న మరణానికి కారణమైన వాళ్ళు తప్పకుండా బయటికి రాకుండా పోరు. 100% ఎస్టాబ్లిష్ అవుతుంది. అది ఎస్టాబ్లిష్ అయ్యేది, అది బయటకు వచ్చేది 100% ఎంత వాస్తవమో అంతే వాస్తవం. ఏంటంటే ఎవరు కుట్ర చేసి నాన్నను ఇరికిచ్చి జగనన్న ఎప్పుడు చేశారో అది కూడా 100% బయటకు వస్తుందనే విషయాన్ని కూడా మీ అందరికీ, ఎలా కుట్ర చేశారు, ఎందుకు కుట్ర చేశారు, అన్ని ప్రశ్నలకు జవాబులు వస్తాయి. ఎలా వీళ్ళు కుట్ర చేశారు, ఎందుకు వీళ్ళు కుట్ర చేశారు, ఎవరిని కాపాడుకోవడానికి కుట్ర చేశారు, ఈ ప్రశ్నలన్నింటికి కూడా రాబోయే రోజుల్లో తప్పకుండా సమాధానాలు దొరుకుతాయి. రాజశేఖర రెడ్డి గారు జీవితం అంతా పోరాడారు టీడీపీతో, ఎల్లో మీడియాతో, చంద్రబాబు నాయుడుతో. అటువంటి టీడీపీ చేతిలో, అటువంటి ఎల్లో మీడియా చేతిలో, వారి కుట్రల్లో మీరు పాలుగా మారిపోయారంటే మీరు రాజశేఖర రెడ్డి గారి వారసులా లేకుంటే చంద్రబాబు వారసులా ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి వీళ్ళిద్దరికి కూడా మనం అంతకంటే ఎక్కువ వాళ్ళ గురించి, నా గురించి ఎంత వ్యంగ్యంగా, ఎంత వెటకారంగా, ఎంత నీచంగా మాట్లాడుతున్నారో అలా నేను మాట్లాడలేను. వాళ్ళ టార్గెట్ అలా ఒకటే, అవినాష్ ను కనుమరుగు చేస్తారంట. మీరు గుర్ర నిండా చెంత పెట్టుకొని, గుర్ర నిండా కుట్రలు పెట్టుకొని నన్ను కనుమరుగు చేయాలనుకుంటే దేవుడు ఒప్పుకుంటాడా?
తప్పుడు వ్యక్తుల చేతుల్లోకి పోయి వీళ్ళు చేసే తప్పుడు పనులను ఏ ఒక్కరు సమర్థించారనే విషయాన్ని కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి తెలియజే మా అక్కగారితో వీళ్ళందరితో పోరాడేందుకు తప్పకుండా శక్తిని మీరే ఇస్తారని చెప్పి కూడా పేరు పేరున మిమ్మల్ని అందరినీ మనవి చేసుకుంటూ స్పష్టంగా చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీకి పెట్టిన టాస్క్ ఏంటంటే వైసీపీ ఓటు చీల్చండి, తద్వారా టీడీపీ కూటమికి లబ్ధి చేకూర్చండి. ఇది చంద్రబాబు పెట్టిన టార్గెట్.